పనులు ఒకటి చెప్పాలి. అయితే మా ఆయన లగ్గం పోయిండు. మా ఆయన లగ్గం పోతే నేనేం చేసిన 2 కోడిగుడ్లు కొనుకొచ్చుకున్నా, ఆమ్లెట్ పోసుకున్నా. ఆమ్లెట్ పోసుకుని ఆయన అన్నం తింటున్నా. ఇక ఒక్కళ్ళ ఇంటికి పోయినా ఆమ్లెట్ వేసుకొని వాళ్ళు లేరు, ఇంకోళ్ళ ఇంటికి పోయినా వాళ్ళు లేరు. ఏం తెచ్చుకోకుండా తింటున్నా. మా లగ్గం పోయిండు. కుక్క చూస్తున్నది. కొంత ఆమ్లెట్ కొంత అన్నం పెట్టొచ్చిన. ఎందుకని నాకు ఒక కథ యాదకి వచ్చింది. ఒక్కటి బస్టుది. అది బెలుపు వండుకొని తిని ఇంట్లోనే పోసుకొని అన్నం తిని ఇంట్లోనే నీళ్ళు ఉడకపోసుకున్నదట. అయితే కుక్క అబ్బా బస్టుదానా, నా పిల్లలు నీకు రాని, నీ పిల్లలు నాకు రాని అంటున్నాని శాపన పెట్టింది. అయితే అది యాదకి వచ్చింది. అబ్బా అది కొట్టుకొనే మారింది అంటే నేను ఏం చేసిన కొంత ఆమ్లెట్ అన్నం పెట్టి వచ్చిన. ఇక అయితే మా ఆయన లగ్గం పోయినాను. ఇక 2 గుడ్లు తెచ్చుకొని పోసుకున్నా. ఆమ్లెట్ తెస్తాను, మటన్ తెస్తాను కానీ వద్దు. ఇక మత్తు మాట్లాడచ్చు, మాట్లాడడానికి ఏమున్నది. ఎన్నైనా మాట్లాడతాం ఊకున్న తోట. మీరు నమ్ముతా నమ్మురే, లేకపోతే లేదు. నీకు పని లేదా, అన్ని వీడియోలు తీసుకుంటా పెడుతుంది అంటున్నాను. అనుకున్న కూడా అనుకోండి, నాకేం కాదు. జిట్టు ఇచ్చారు ఆమ్లెట్. ఆమ్లెట్ అయిపోయేదాకా చేతుకు మూతికి. ఈ దోమకు కూడా ఆసేనా. లేదు కూర వండుకోలే, నేనే కారంతో తింటున్నా. కూర కచ్చిండ్రు, నేనే కారంతో తింటున్నాను చెప్పిన. ఆమ్లెట్తో తింటున్నా కానీ కారంతో తింటున్నట్టు చెప్పిన. ఆమ్లెట్ కూడా కొంత వేయమంటే ఇట్లా